ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో విచారణ అయితే వాయిదా పడింది. సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది కోర్టు. అయితే కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఆమెతో పాటు ఇతర నిందితులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు కవిత. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన అప్డేట్స్ మనకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కవిత వెంట భర్త అనిల్, కేటీఆర్ కూడా ఉన్నట్టుగా మనకి అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో విచారణ అయితే వాయిదా పడింది. సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది కోర్టు. అయితే కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఆమెతో పాటు ఇతర నిందితులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ప్రస్తుతం మనకు అప్డేట్స్ చూస్తూ ఉన్నాం, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి మరి కాసేపట్లో చేరుకోనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటూ ఉన్న అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కవిత బయలుదేరారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది కోర్టు. అయితే కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఆమెతో పాటు ఇతర నిందితులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. మరి కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, స్క్రీన్ మీద విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతున్న కవిత దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. కవితతో పాటు తన కుమారుడు, భర్త అనిల్, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. మరి కాసేపట్లో అంటే సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది కోర్టు. అయితే కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఆమెతో పాటు ఇతర నిందితులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. విచారణ కంప్లీట్ అయిన వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. కవితతో పాటు ఆమె కుమారుడు, భర్త, అలాగే సోదరుడు కేటీఆర్ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. మరి కాసేపట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమైన సందర్భాన్ని మనం చూడొచ్చు. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will, and we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will, and we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. మరి కాసేపట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీ నుంచి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి ఆవిడ బయలుదేరారు. ఆవిడ వెంట కేటీఆర్, అలాగే కవిత భర్త అనిల్ కుమార్, కవిత కుమారుడు ఆదిత్య, అలాగే ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరంతా కూడా 2:45 విస్తార ఫ్లైట్ లో ఇటు హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి హైదరాబాద్ చేరుకుంటారు. కవిత బయటికి హైదరాబాద్ బయలుదేరుతూ కూడా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తోంది, దాని తప్పు చేయలేదు, జై తెలంగాణ నినాదాలతో ఆవిడ బయలుదేరడం జరిగింది. అలాగే ఈ కేసులో ముఖ్యంగా ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, న్యాయం గెలిచింది, ఇకపై నా పోరాటం, చట్టపరమైన పోరాటం కూడా కొనసాగుతుంది అని చెప్పి కవిత మాట్లాడడం జరిగింది. అలాగే ఆఫ్ ది రికార్డ్ మనం కూడా జర్నలిస్టులు కూడా కలవడం జరిగింది కవితను. సో నెక్స్ట్ తెలంగాణలో ఏమైనా పాదయాత్రలు, ర్యాలీ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తారని అడిగినప్పుడు అటువంటిది ఏమీ లేదని చెప్పి కూడా కవిత సమాధానం ఇచ్చారు. సో ఇప్పుడే ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చారు. కొంత అనారోగ్యంతో కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది కాబట్టి సో కొంత రివర్స్ కావడానికి సమయం తీసుకుంటారని చెప్పి కవిత చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఎట్టకేలకు 5 నెలల జైలు జీవితం తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కవిత తీహార్ జైలు నుంచి విడుదలై ప్రస్తుతం హైదరాబాద్కి బయలుదేరారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 2:45 ఫ్లైట్ ఉంది. సో ఖచ్చితంగా న్యాయం గెలిచింది అన్న అంశాలను అయితే ఆవిడ స్పష్టం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆవిడ కేసు విచారణ సందర్భంగా కూడా కీలక కామెంట్స్ చేయడం జరిగింది. రేపొద్దున ట్రయల్ ప్రాసెస్లో కూడా ఈ కేసుకు సంబంధించి ఈ అంశాలు సుప్రీంకోర్టు ఏవైతే అంశాలను వ్యాఖ్యానించిందో సో వాటిని విచారణ సందర్భంగా కూడా కవిత తరపు న్యాయవాదులు ఉటంకించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈరోజు ట్రయల్ కోర్టులో జరిగిన కేసు విచారణ కూడా కవిత వర్చువల్గా హాజరయ్యారు. ఇంకా నిందితుల తరపు న్యాయవాదులకి సరిగా డాక్యుమెంట్స్ ఇవ్వడంలో సిబిఐ కొంత వైఫల్యం చెందింది. బెయిల్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదని చెప్పి కొంతమంది నిందితుల తరపు న్యాయవాదులు చెప్పడంతో కేసు విచారణ సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా పడడం జరిగింది. సెప్టెంబర్ మొదటి వారం నాటికి నిందితుల తరపు న్యాయవాదులందరికీ కూడా పెయిడ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇటు కోర్టు ఆదేశించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ట్రయల్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ విచారణల పర్వం అనేది ట్రయల్ కోర్టులో కొనసాగబోతోంది. అండ్ దానికి అనుగుణంగా కవిత న్యాయ పోరాటం కూడా ట్రయల్ కోర్టు అలాగే ఉన్నత స్థాయి కోర్టుల వరకు కూడా ఈ కేసు విచారణ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. గోపి, నేను బెయిల్ ద్వారా కవిత జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే కవితను కలుసుకునేందుకు ఆమె అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ఢిల్లీకి కూడా చేరుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఢిల్లీలో నివాసంలో కవితను ఎవరెవరు కలుసుకున్నారు, ఎటువంటి వాతావరణం కనిపించింది ఉదయం అంతా? ఈరోజు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలోనే కవిత ఉన్నారు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది నిన్న కవిత విడుదలైన తర్వాత నిన్న రాత్రి అలాగే ఈరోజు ఉదయమే తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో కవితకు ఘన స్వాగతం పలికేందుకు అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కవితతో పాటు ముఖ్యంగా సత్యవతి రాథోడ్, అలాగే సునీతా లక్ష్మారెడ్డి, కొంతమంది నేతలు ఇటు కవితను కలవడం జరిగింది. అలాగే కేటీఆర్ కోర్టు విచారణ సమయంలో ఈరోజు ట్రయల్ కోర్టులో విచారణకి వర్చువల్గా హాజరైన సమయంలో కేటీఆర్ బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి వసంత విహార్లో, ఇది బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం, ఈ కార్యాలయంలోనే ఆవిడ నిన్న రాత్రి బస్ చేయడం జరిగింది. అనంతరం ఈరోజు కోర్టు విచారణకి వర్చువల్గా పార్టీ కార్యాలయం నుంచి అటెండ్ అయిన తర్వాత ఇటు కేటీఆర్తో కలిసి ఇటు ఆనందపూరితంగా ముఖ్యంగా తన సోదరుడు ఖచ్చితంగా ఈ కవితను బయటకు తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించాడు కేటీఆర్. ఇక్కడ న్యాయవాదులతో వరుస భేటీలు కావడం కానీ, సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, అలాగే కేసు ఎప్పటికప్పుడు పురోగతి తెలుసుకోవడం, అలాగే తీహార్ జైలుకు వెళ్లి కవితను కలవడం, ములాఖాత్లో కలవడం, ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో కేటీఆర్ చాలా ముఖ్యంగా కోఆర్డినేటర్గా కవిత యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ, కేసు విషయాలను కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ మోహిత్ రావు అడ్వకేట్తో, అలాగే నితీష్ రాణా, విక్రమ్ చౌదరి, ఈ విధంగా సీనియర్ అడ్వకేట్స్తో ఈ కేసుని కేటీఆర్ ఫాలోఅప్ చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు కవిత కేసు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది న్యాయ నిపుణులతో కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ప్రతిరోజు కూడా జైల్లో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలకు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో రోజు కూడా కవిత తన కుటుంబ సభ్యులతో, పిల్లలతో, అలాగే కవిత తల్లి, అలాగే కేసీఆర్ వీళ్ళందరితో కూడా ఫోన్లో మాట్లాడేది. ములాఖాత్లో భాగంగా కవిత భర్త అనిల్, అలాగే కేటీఆర్, హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కానీ, మిగతా సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రెడ్డి, ఈ విధంగా అనేక మంది వచ్చి కవిత జైల్లో ఉన్నప్పుడు ఆవిడకు భరోసాని, ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. సో ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆవిడ బయటకైతే వచ్చారు. సో ఇప్పుడు ఈ ఢిల్లీలో నిన్న రిలీజ్ సందర్భంగా కూడా వందలాది మంది బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు జైలు వద్ద
ఆవిడకి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఈరోజు పార్టీ కార్యాలయంలో కేవలం కేటీఆర్తో కొంతసేపు సమావేశం అయ్యారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది నేతలు ఎవరైతే నిన్న కేసీఆర్ జైలు వద్దకు వచ్చి తనకి స్వాగతం పలికారో వారిని కొంతమందిని కలిశారు. మిగతా పార్టీ నేతలు ఎవరు కూడా ఈరోజు కవితను కలిసేందుకు అక్కడికి రాలేదు. అండ్ వర్చువల్గా కోర్టులో విచారణకు హాజరైన తర్వాత అది సెప్టెంబర్ 11కు వాయిదా పడడం జరిగింది ఆ విచారణ. సో నెక్స్ట్ ఆ విచారణ ముగియగానే కవిత తన ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రస్తుతం హైదరాబాద్ బయలుదేరారు. ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి 2:45 విస్తార ఫ్లైట్ ద్వారా సాయంత్రం 5 గంటల కల్లా కూడా హైదరాబాద్ చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.